దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో భక్తులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. దైవ దర్శనానికి వెళ్లిన ఒక మహిళా భక్తురాలు ఆలయంలో అడుగడుగునా జరుగుతున్న అవినీతి వసూళ్లపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గేటు దగ్గర సెక్యూరిటీ మొదలుకుని లోపల పూజల వరకు డబ్బుల కోసం సిబ్బంది అడుక్కుంటున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. మీకు తొందరగా దర్శనం కావాలంటే 300 ఇవ్వాలని ఆలయ ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఒక గార్డ్ తనను అడిగారని సదరు భక్తురాలు తెలిపారు. ఫ్లైట్కు సమయం మించిపోతుందని తొందరలో ఆ డబ్బులు చెల్లించినట్లు ఆమె పేర్కొన్నారు. గుడి లోపలికి వెళ్లిన తర్వాత కూడా ప్రతి దశలోనూ డబ్బులు అడగడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలో పోలీసులు సైతం పరోక్షంగా డబ్బులు ఆశించడం చూసి తాను విస్మయానికి గురయ్యానని ఆమె అన్నారు. ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో నెట్జన్లు విస్తృతంగా స్పందిస్తున్నారు. సదరు మహిళ మాటల్లో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తోందని పలువురు నెట్జన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యను రాజకీయ కోణంలో చూడకూడదని, ఇది ఏ ఒక్క ప్రభుత్వానికో పరిమితమైన సమస్య కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలోనూ ఈ తరహా అవినీతి జరిగిందని, ప్రభుత్వాలను నిందించడం కన్నా వ్యవస్థను ప్రక్షాళన చేయడం ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. పవిత్ర క్షేత్రంలో జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టాలని నెట్జన్లు డిమాండ్ చేస్తున్నారు. సో రీసెంట్ గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. కరప్షన్ అంటే క్లియర్ గా చూసాను నేను. ఇట్ వాజ్ నాట్ వెరీ ప్లెజెంట్ యాక్చువల్లీ టు సీ దట్ అమౌంట్ ఆఫ్ కరప్షన్ అనేది. నేను మొన్న రీసెంట్ గా శ్రీకాళహస్తి వెళ్తే అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒక యూనిఫామ్ అతను, ఒక కాప్ లాంటి అతను, గార్డ్ అతను ఏదో మొత్తానికి ఆయన అన్నాడు, మీకు తొందరగా దర్శనం కావాలి అని అంటే కనుక మీరు 300 పర్ హెడ్ పే చేయాలి అన్నాడు. సరేలే 300 కదా, అండ్ ఆల్సో మళ్ళా వీ హ్యావ్ అ ఫ్లైట్ టు క్యాచ్ అనేసి సరైన 300 ఇచ్చాం. సో అది ద బిగినింగ్ ఆఫ్ ది కంప్లీట్ కరప్షన్ దట్ యు విల్ సీ. లోపల వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తీర్థం ఇవ్వడము, డబ్బులు అడగడము, అది నెత్తి మీద అదేదో శటగోపం పెడతారు అది అడగడము, అక్కడ మంగళవాద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా యాక్చువల్ గా లిటరల్ గా అడుక్కు తినే వాళ్ళలాగా అమ్మ 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 అని అడుగుతున్నారు. ఇలా చూడడానికి ఎంత బాధ అనిపించిందో. వీళ్ళందరూ అక్కడ ఐ థింక్ అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆర్ లోకల్ గవర్నమెంట్, ఐ డోంట్ నో, కానీ అలా చాలా బాధాకరంగా అనిపించింది. అండ్ అక్కడున్న పోలీసులు కూడా ఓ 2 నిమిషాలు ఎక్కువ చూడనేస్తే కనుక పక్కకు తీసుకొచ్చి మీకు దర్శనం బాగైందా అని ఇండైరెక్ట్ గా డబ్బులు అడగడము ఇలా అన్నమాట. మొత్తం అందరూ అలాగే చేస్తున్నారు. అసలు ఎవ్వరూ మాట, కళ్ళు ఐ కాంటాక్ట్ అయితే కూడా